సో గాయ్స్ ఇంకో లొకేషన్ కి అయితే వచ్చేసాం. ఎలా ఉందన్న లొకేషన్ మీ మాటల్లో చెప్పండి. అసలు ఇక్కడ H2 ఉంటే బాగుండని అనిపిస్తుంది. అసలు ఎయిర్ ఫీల్డ్ లెక్క ఉంది, ఇది ఎయిర్ స్ట్రిప్ లెక్క ఉంది. స్ట్రెచ్ కదా నీట్ గా. మావాడు ఆడుకుంటాడు, మామూలుగా కాదు. BYD బాస్ మెయింటైన్. ఇక్కడ యాక్చువల్లీ టీ కప్పులు చాలా పెద్దగా ఉన్నాయి, మన హైదరాబాద్లో లేవు. టీ హైదరాబాద్దే బాగుంది. We are enjoying the day. When you do what you love what you do. And the simple. Super. గుడ్ మార్నింగ్. టైం 5 అవుతుంది. రెడీ అవుదాం. చలో సెట్. సో ఆల్ సెట్ టు గో. రెడీ అయిపోయా. లెట్స్ గో. బాయ్ అంటే కిందకి వెళ్తున్నాం అన్నమాట. సో లైనప్స్ ఆర్ ఆల్రెడీ రెడీ. సో మన పని స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో. ముందు ట్రాకింగ్ కార్ వెయిట్ చేస్తుంది మన కోసం. వెళ్ళి ఈ కార్లోంచి ట్రాకింగ్ కార్కి షిఫ్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలి? స్ట్రెచ్ ఉందంటే అవుట్స్కట్స్ వెళ్ళిపోవాలని చెప్పు. మన ట్రాకింగ్ కార్ వచ్చేసింది. లెట్స్ గో. ना हिंदी आता आपको? इंग्लिश आता ठीक. तो ट्रैकिंग కార్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాను అనమాట. డీనోస్ అని వెనక ఫాలో అవుతున్నారు. ఇక్కడి నుంచి హైవే 15 కిలోమీటర్స్. ఫస్ట్ వెళ్ళి హైవేలో మన సినిమాటిక్స్ కానీ బీరోల్స్ కానీ అవన్నీ తీసుకొని తర్వాత డ్రోన్ షాట్స్ తీసేసుకుంటే ఫస్ట్ పని అయిపోద్ది. దాని తర్వాత ఇంకేమైనా డీటెయిల్ షాట్స్ ఇలాంటివి ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6:15 అవుతుంది. 9 లోపల చేసుకుంటే బెటర్, ఏమైనా హార్ష్ లైటింగ్ రావడానికన్నా ముందే. సో లెట్స్ సీ ఎలా జరుగుతుందో షూట్. సన్ రైజ్ స్టార్ట్ అయింది ఇప్పుడే, చూస్తున్నారు. అది తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫుల్ సెట్ అయిపోతుంది. గ్యాప్లో దీంట్లో ఏమన్నా చూద్దాం. బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్లీ కేక్ చూసాం. ఏదైతే ఎంటీ రోడ్ మనకు కావాలో స్ట్రెచ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఎంటీ ఉంటుంది. కెమెరాస్ కూడా ఆల్రెడీ సెట్, గింబల్ కూడా సెట్. లెట్స్ స్టార్ట్. ఒక ఫ్లైఓవర్ లాంటి నాట్ ఏ ఫ్లైఓవర్ యాక్చువల్లీ ఇట్స్ ఎ బ్రిడ్జ్. మంచి బ్రిడ్జ్ దగ్గర మంచి డ్రోన్ షాట్స్ వచ్చాయన్నమాట. కరెక్ట్ లైటింగ్కి కరెక్ట్ ఆ టైంకి అన్న తీసుకొచ్చారు, ఎగ్జాక్ట్లీ టైంకి. బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ కూడా నాకు తెలిసి చాలా బాగా వచ్చేస్తాయి షార్ట్స్. చూద్దాం నెక్స్ట్ ఎలా వస్తాయి షార్ట్స్.
సో గాయ్స్ ఇంకో లొకేషన్ కి అయితే వచ్చేసాం. ఎలా ఉందన్న లొకేషన్ మీ మాటల్లో చెప్పండి. అసలు ఇక్కడ H2 ఉంటే బాగుండని అనిపిస్తుంది. అసలు ఎయిర్ ఫీల్డ్ లెక్క ఉంది, ఇది ఎయిర్ స్ట్రిప్ లెక్క ఉంది. స్ట్రెచ్ కదా నీట్ గా. మావాడు ఆడుకుంటాడు, మామూలుగా కాదు. అసలు నార్మల్ డ్రోన్ ని FPV డ్రోన్ గా మార్చేస్తాడు. మార్చేద్దాం అన్న, మార్చేద్దాం. లెట్స్ స్టార్ట్. సేమ్ సూపర్ సేమ్ అలా దగ్గర రండి, కెమెరాకి దగ్గరకు వచ్చండి. బీవైడి బాస్ బీవైడి. ఓకే, అలా వెనక్కి వెళ్ళిపోండి అన్న మళ్ళీ. షార్ట్స్ అయితే అయిపోయా. సో ఫార్ సో గుడ్. చాలా బాగా వెళ్తుంది షూట్. చాలా మంచి షార్ట్స్ మీరు చూసే ఉంటారు లాస్ట్ క్లిప్స్లో. దీని తర్వాత ఇంకా కొంచెం షార్ట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకుంటే ఫ్రీ. దాని తర్వాత మేబీ టైం ఉంటే చెన్నై ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేకపోతే రిటర్న్ టు హోమ్ అన్నట్టే. కార్ అయితే చాలా బాగుంది. సో ఇన్నోవా అయితే బెటర్ ట్రాకింగ్ షాట్స్కి, ఎందుకంటే చాలా స్పేస్ ఉంటుంది కూర్చోడానికి, పట్టుకోవడానికి సీట్ బెల్ట్స్ ఉంటాయి. సో వేరే కార్లు కొంచెం కష్టం. నా కార్ ఇటియోస్, తర్వాత సెడాన్స్ ఏమైనా హోండా సిటీ ఇలాంటివి అయితే ఇంకా చాలా కష్టం. సో ఇన్నోవా ఇస్ బెస్ట్ ఫర్ టేకింగ్ రోలింగ్ షాట్స్ అండ్ ఇలాంటి స్టఫ్ చేయడానికి. చిన్న టీ బ్రేక్ తీసుకున్నాను నేను. ఇక్కడ యాక్చువల్లీ టీ కప్పులు చాలా పెద్దగా ఉన్నాయి, మన హైదరాబాద్లో లేవు. టీ హైదరాబాద్దే బాగుంది అన్నమాట. ఏంటన్నా ఎంత బాగుంది కారు. అవునరా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు దీంట్లో ఫీచర్ చూడు అసలు కదా. మనం నార్మల్ గా 20 km/h స్పీడ్ లిమిట్ లోనే మనకి ఇది కనిపిస్తుంది. ఇప్పుడు చూడు మనం ఆల్మోస్ట్ 50-40లో వెళ్తున్నాము, అయినా కానీ మనకి 360 కెమెరా నీట్ గా పనిచేస్తుంది. వెనకాల ఎవరు వస్తున్నారు, ముందు ఎవరు వెళ్తున్నారు అంత క్లియర్ గా కనిపిస్తుంది. ఇది యాక్టివ్ సేఫ్టీ, ప్యాసివ్ సేఫ్టీ రెండింటిని హైలైట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఓవర్టేక్ చేసే ముందు మనం లేన్ లో కరెక్ట్ లో ఉన్నామా, మన పక్కన ఎవరైనా వస్తున్నారా, సడన్ గా బ్లైండ్ స్పాట్ లో ఎవరైనా ఉన్నారా మనం చూసుకోవచ్చు. సో ఆ పరంగా పెడెస్ట్రియన్ సేఫ్టీ ప్లస్ మన సేఫ్టీ రెండు కూడా హైలైట్ అవుతుంది. ఏదంటే జనాలు డ్రైవ్ చేసేటప్పుడు దీన్ని చూసి మురిసిపోయి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటే సో అది అన్నమాట. ఈ కార్ గురించి ఇంచి డీటెయిల్ కావాలంటే మన డినోస్ అన్న ఛానల్లో ఆబ్వియస్లీ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. గో. సో తమ్ముడు ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ చెప్తా నీకు అన్న. ఇక్కడ స్టీరింగ్ పైన బటన్ కొట్టు. ఓ డిస్ప్లే చూసారా, 12.8 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. ఏ కార్ లో కూడా ఇలా తిరగదన్నమాట ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మీరు ఎక్కడ చూసుండరు. సో ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ ఓరియంటేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది BYD ఆటో 3 లో కూడా ఉండే. అఫ్ కోర్స్ వాళ్ళు అన్ని వెహికల్స్ లో ఇప్పుడు స్టాండర్డ్ గా ఇది ఆఫర్ చేస్తున్నారు. అండ్ గ్రేట్ కనెక్టివిటీ, వెరీ ఇంట్యూటివ్ డిస్ప్లే అన్నమాట, అండ్ వెరీ గుడ్ ఫ్లూయిడిక్ టచ్ రెస్పాన్స్. అండ్ వీఆర్ ఎంజాయింగ్ ది డే. వెన్ యూ డూ వాట్ యూ లవ్ వాట్ యూ డూ. అంత సింపుల్ అన్నమాట. కార్ పికప్ ఉంది గాయస్, అస్సలు చాలా జాగ్రత్తగా ఇలాంటి పవర్ఫుల్ కార్లు మన చేతిలో ఉన్నప్పుడు మనం హోస్ట్లో ఉండి నడిపించాలన్నమాట. జోష్ మే హోష్ నే ఖోనా. చాలా పవర్ఫుల్గా ఉంది బండి. నేను వీడియో తీస్తూ అంత పవర్ ఎక్స్పీరియన్స్ చేయలేను కాబట్టి బాయ్. ஐயோ நான் உங்களை தாண்டி தான் போனோம். நீங்கள் பார்த்து எங்கே பின்னால் வருவீங்கன்னு பார்த்தா நீங்கள் வரவே இல்லை. நீங்கள் வந்திருக்க ராடிசன் ப்ளூ ఫోన్ பேசிக்கிட்டு இருந்தீங்கன்னு நினைக்கிறேன் நீங்கள். సో రాడిసన్ బ్లూకి అయితే వచ్చేసాం. పొద్దున హయాత్లో ఉన్నాం, ఇప్పుడు రాడిసన్ బ్లూ. పెట్టి పుంటాలే ఇలా తిరగాలంటే ఏంటారన్నా, ఇంట్లో కూర్చొని వచ్చిన వర్క్ చేసుకుంటూ. ఆ ప్యాషన్ ఫర్ వర్క్ ఉన్నప్పుడు ఇవన్నీ పర్క్స్ ఆఫ్ pursuing your passion ante. But there's a lot of sacrifice that goes behind scenes.
is something that you will only understand once you start living your dream and pursuing your passion. But very very grateful. అఖిల్ అంటే ఒక తమ్ముడు దొరకడము, హూస్ ఈక్వలీ ప్యాషనెట్ అబౌట్ హిస్ విజన్ అండ్ హిస్ ప్రొఫెషన్. అది ఉంటేనే అమ్మ జీవితంలో ఎదగలుగుతాము అండ్ యూ విల్ ఏదో ఒకటి సాధిస్తాం. ఆ పట్టుదల ఉండాలి, ఆ కసి ఉండాలి. ఆ కసి ఉన్నది ఆ అబ్బాయికి. ఖచ్చితంగా ఈజ్ గోనా మేక్ ఇట్ బిగ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ యాజ్ అ బిగ్ బ్రదర్ దట్ హీస్ గోనా మేక్ అస్ ఆల్ ప్రౌడ్. చేస్ రా. దీనికోసమే నేను అసలు ఇంత కష్టపడేది. క్రేజీ. ரொம்ப வந்து அப்படி ஊயின மாதிரி கிடையாது. లంచ్ తర్వాత డెజర్ట్స్ మ్యాండేటరీ అనమాట. సో లంచ్ అయిపోయింది, అలా చిన్న వాక్ వేద్దామని వచ్చా. మంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంది, అలా నడుచుకుంటూ బీచ్కి వెళ్ళిపోదాం. ఐ థింక్ ఇటు నుంచి దారి ఉందా లేదా, డోంట్ థింక్ సో. తప్పు వచ్చేసానా? యా, దారి ఉంది. 2 minutes. యా, బీచ్కి అయితే వచ్చేసాము. డ్రోన్లో ఒక బ్యాటరీ బాకీ ఉంది. ఆ బ్యాటరీ ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఆ పని చేద్దాం మనం.